హలో, నమస్తే. ఒక మంచి విషయం. అన్నదమ్ముణ్ణి మోసం చేసిన వారికి ఎప్పుడూ బాగుపడ్డ సూచనలే ఉండవు. వాళ్ళని ఏదో ఒక రోగం పట్టి పీడిస్తుంది. ఒకటి చిక్కి శల్యమైపోతారు, లేకపోతే లావైపోతారు. సంపద రావచ్చు వాళ్ళ అవకాశాన్ని బట్టి, కానీ సుఖం ఉండదు. సుఖం లేని సంపద ఎందుకు? సుఖ సంతోషాలనేవే ఉండవు. ఇంటిలో ఎప్పుడూ ప్రశాంతత ఉండదు. ఇలా ద్రోహం చేస్తే పేరులేని జబ్బులు వస్తాయి, అనారోగ్యాలు పట్టి పీడిస్తాయి. ఆ నొప్పితో వారి జీవితాంతం భరించాల్సిందే. అన్నదమ్ములను ద్రోహం చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి మిత్రమా. ఇది నా అనుభవంలో చెప్తున్నా. మా నాన్నగారు ఒక అమౌంట్ మా సోదరి దగ్గర పంపితే ఆమె ఇద్దరికీ ఇచ్చి నాకు ద్రోహం చేసింది. ఆ ఫలితం మా అన్న రోగం రూపం అనుభవించిపోయాడు. ఇప్పుడు ఆమె వంతు వచ్చింది, అనుభవిస్తూ ఉంది. ఇంకొకటికి ఆరంభం అయ్యింది. వారిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. నా కళ్ళతో నేను చూస్తున్న నిజం మిత్రమా, జరుగుతున్న ఒక సత్యం తెలుసుకో.